తోసేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మీరందరూ సహకరించాలి. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చెయ్యాలి. మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో కూడుకున్న ఈ ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే వాళ్లను తెలంగాణ సమాజం బహిష్కరించాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆనవాళ్లు ఉండొద్దు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలకు వేదిక, త్యాగాలకు పునాదులు. ఈడ అమరవీరులు గొప్ప త్యాగాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకూడదు. ఈ గంజాయి డ్రగ్స్ బ్యాచ్ను వదలకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రైజింగ్ 2047 ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా పక్కా ప్రణాళికలను పకడ్బందీగా తయారు చేసుకొని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళితే విజయాలు సాధించడం పెద్ద విషయం కాదు. ఆ విధమైన ప్రణాళికల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను పూర్తి చేసుకుంటున్నాం. 2047కి దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశమే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి జరిగిందో ఒక నమూనాగా తెలంగాణను తీర్చిదిద్దాలని, భవిష్యత్ తరాలకు ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారుతుంది. అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి. ఈ తెలంగాణ రాష్ట్రం చేసే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు నీతి ఆయోగ్ కావచ్చు, ప్రధానమంత్రి సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా వినడం జరిగింది. మా ప్రణాళికలకు సహకరించడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు మనం రచించుకోబోయే తెలంగాణ రైజింగ్ 2047 రాబోయే 100 సంవత్సరాలకు అభివృద్ధి నమూనాగా పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా ఇందులో భాగంగానే భారత్ ఫ్యూచర్ సిటీ ఈరోజు 400 సంవత్సరాల ముందు కులీ కుతుబ్షాయిలు, నిజాం సర్కార్లు, అదేవిధంగా బ్రిటిషర్సు, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్ను, సికింద్రాబాద్ను, సైబరాబాద్ను నిర్మించడం జరిగింది. ఈరోజు మన అవసరాలు పెరిగిపోయినాయి. ఈరోజు ఉన్న వ్యవస్థ, ఈ ఉన్న మొత్తం మనకున్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి. అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా, ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం. దాదాపుగా 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. వాటన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనవి.
కొంతమంది అక్కడి ప్రాంత రైతులను ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తారు. వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలి. వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా